కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు పాండవ సైన్యం మీదకి భార్గవాస్త్రాన్ని వేస్తాడు. దాని పవర్ కి పాండవ సైన్యం భయపడి పరుగులు తీస్తూ ఉంటే అర్జునుడు కృష్ణుడు దూరం నుంచి అది చూసి ఈ టైంలో కర్ణుడి ముందుకు మనం వెళ్ళడం మంచిది కాదు అర్జున, మనల్ని చంపేసిన చంపేయవచ్చు అని కృష్ణుడు అర్జునుడితో అంటాడు. అప్పుడు అర్జునుడు ఇలా వివరిస్తాడు. మధ్యాహ్న కాలం ఆ సూర్యుడు ఎలా వెలిగిపోతున్నాడో ఇప్పుడు కర్ణుడు అంతటి తేజస్సుతో వెలిగిపోతున్నాడు. సో మన రథాన్ని వెనక్కి తిప్పు కృష్ణ అని అర్జునుడు అంటాడు. అప్పటికి కర్ణుడి చేతిలో ఓడిపోయిన ధర్మరాజు తన గూడారంలో ఉండగా అక్కడికి అర్జునుడు కర్ణుడిని ఓడించి వచ్చాడు అనుకుంటే అర్జునుడే ఓడిపోయి రావడంతో కోపంలో గాంధీవాన్ని కృష్ణుడికి ఇచ్చి యుద్ధం చేయమంటాడు ధర్మరాజు. గాంధీవాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయమని ఎవరు అంటారో వాళ్ళని చంపేస్తా అని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు ధర్మరాజు మీదకి కత్తితో వెళ్తూ ఉంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆపుతాడు. భయం అంటే తెలియని అర్జునుడికి ఆ రోజు భయాన్ని పరిచయం చేశాడు కర్ణుడు. జై కర్ణ.